అందరికీ నమస్తే. మొత్తానికి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న వ్యవహారం ఒక కొలిక్కొచ్చిందా? అసలు తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుందా? ఒకవేళ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తీన్మార్ మల్లన్న నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దానికి సంబంధించినదే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి ఏదేమైనా కూడా బై ఎలక్షన్స్ ఏదైతే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా వెళ్ళిపోయిన తర్వాత జరిగిన బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి పోటీ చేసినటువంటి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచిన మాట మనందరం చూసినాం. అయితే ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత కొద్ది రోజులు ప్రభుత్వంతో సఖ్యతతో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఈ రీసెంట్గా మొత్తం ఒక బీసీ రాగాన్ని ఎత్తుకోవడం, ఆ బీసీ రాగం ఎత్తుకోవడంలో భాగంగా రెడ్డి కమ్యూనిటీని విపరీతంగా టార్గెట్ చేయడం, వాళ్ళ మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, అసలు మీ ఓట్లే నాకు అవసరం లేదు, వీలైతే మా బీసీల సంబంధించిన ఒక యూరిన్ తాగుతారా అని చెప్పేసి కూడా అన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. దీనికి సంబంధించిన దాంట్లో అసలు కాంగ్రెస్ అంటేనే రెడ్డిలకు సంబంధించినటువంటి పార్టీ అనే దాని మీద మనందరికీ తెలిసిన విషయమే. ఈ విషయానికి ఒకసారి పూర్తిగా పరిగణలోకి తీసుకుంటే ఏమైందంటే తీన్మార్ మల్లన్న యొక్క ఈ అగ్రెసివ్నెస్కు సంబంధించిన దాంట్లో ఏదైతే ఒక కమ్యూనిటీని లేక ఒక రెడ్డి కమ్యూనిటీని ఆయన టార్గెట్ చేసిన విషయానికి సంబంధించిన దాంట్లో మొత్తం సమాజంలో ఒక భిన్న స్వరాలు అయితే వినిపిస్తున్నారు అన్నమాట వాస్తవం. ఆయన ఏదైతే వరంగల్ సభలో పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసినాం, అక్కడ నుంచి బహుజనవాదులందరూ కూడా దానికి రావడం మనం చూసినాం, అక్కడే ఆయన ఒక తీవ్ర వ్యాఖ్య చేయడం కూడా మనం చూసినాం. ఈ నేపథ్యంలోనే టీపీసీసీలో ఎవరైతే రెడ్డి నాయకులు ఉన్నారో లేకపోతే ఎవరైతే రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీన్మార్ మల్లన్నపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకోకపోతే మేము ఊరుకునేది లేదు అని చెప్పేసి కూడా టీపీసీసీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో టీపీసీసీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ మీద ఒత్తిడి తీస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇంత జరుగుతున్నా ఒకవైపు కనీసం ఒక పేరు మర్చిపోతేనే ఈరోజు ఒక అగ్రహీరోని తీసుకుపోయి జైలు వేసినటువంటి ఈ ప్రభుత్వం, ఈ యొక్క ముఖ్యమంత్రి ఈరోజు తన సామాజిక వర్గం మీద అంత పరుషమైన పదజాలంతో తిడుతున్నా కూడా అదే పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచినటువంటి తీన్మార్ మల్లన్న మీద చర్యలు తీసుకోకపోవడం, ఆయన కనీసం కినుకు వహించడం, కనీసం ఒక మాట కూడా ఖండించకపోవడం అని చూస్తే మాత్రం ఖచ్చితంగా దీని వెనుక ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి హస్తం కూడా ఉందేమో అని చెప్పేసి కూడా కొంతమంది పార్టీ వర్గాలే ఈరోజు మీడియాకు సందర్భంగా లేకపోతే వాళ్ళు చిట్చాట్లో కూడా చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. అయితే ఇప్పుడు అంత ఒకవైపు పార్టీ ఒత్తిడి మీద నిన్న ఏదైతే చూసినా మనం అసెంబ్లీ దగ్గర జరిగిన చిట్చాట్లో కూడా భువనగిరి ఎమ్మెల్యే ఆయన మాట్లాడిన సందర్భాన్ని మనం చూసినాం. 2 సార్లు ఆయన కాంగ్రెస్ టికెట్ ఇచ్చుకున్నాం, పైసలు ఖర్చు పెట్టుకొని కూడా ఆయనని ఈరోజు ఎమ్మెల్సీగా గెలిపించినాం, ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావట్లేదు అనే సందర్భాన్ని కూడా మనం చూసినాం. అటు మహిళా కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. అయితే ఈ సడన్గా ఈరోజు తీన్మార్ మల్లన్నకు బీసీ కార్డు ఎత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందనే దాని మీద కూడా కొంచెం విశ్లేషణాత్మకంగా లోపలికి వెళ్తే మరికొద్ది రోజుల్లోనే అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ల నేపథ్యంలో కూడా ఆయన ఒక బీసీ రాగాన్ని ఎత్తుకొని ఈరోజు బీసీ సంబంధించినటువంటి అందరిని ఒక పోలరైజేషన్ చేసి ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ఎమ్మెల్సీగా వెళ్ళాలి, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి, వీలైతే ఒక బీసీ పార్టీ కూడా పెట్టే అవకాశం కూడా ఏమన్నా చేయాలి అనే దాని మీద కూడా కొంచెం చర్చలు నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు చూసినా బీసీల దగ్గర పైసలు ఎందుకు లేవు, మేము ఒక వారం ఆదివారం పూట మటన్ అమ్ముకుంటే కూడా మటన్ ఆ రోజు కొరకుంటా వదిలేసినా కూడా మేము 500 రూపాయలు మిగిలితే 500 మిగిలితే ఒక 300 కోట్లు అయితే అని చెప్పేసిన సందర్భాన్ని కూడా మనం చూసినట్టు ఒక బీసీల్లో ఒక ఉత్తేజానికి సంబంధించి అయితేనేది లేకపోతే ఒక బీసీ పోలరైజేషన్కి సంబంధించి అయితేనేది ఒక బీసీ అందరూ కూడా ఏకం చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. కానీ ఎవరైతే గతంలో ఆయన జర్నలిస్ట్గా తన కెరియర్ స్టార్ట్ చేసిండు, ఆ తర్వాత ప్రభుత్వానికి యాంటీగా ఆయన గత ప్రభుత్వానికి యాంటీగా పనిచేసిండు, ఆ తర్వాత బీజేపీలోకి వెళ్ళిండు, ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళిండు, ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలిచిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. రానున్న రోజుల్లో అంటే ఇప్పటికే ఆయన మీద కొంచెం అంటే ఒక 10 రూపాయలు అడుక్కున్న స్థాయి నుంచి ఈరోజు హెలికాప్టర్లో తిరిగే సందర్భాన్ని కూడా మనం తీన్మార్ మల్లన్నని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా ఆయన వైపు ఉంటారా? నిజంగా బీసీ రాగం ఎత్తుకున్న చాలామంది లీడర్స్ కూడా వాళ్ళే బాగుపడరు కానీ బీసీలకు అయితే ఒరిగింది ఏం లేదన్న సంగతి కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అయితే ఈ బీసీ నినాదం ఎత్తుకునే ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎత్తుకున్నటువంటి సందర్భానికి అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అనే దాని మీద ఒక కంక్లూజన్ అయితే మనం ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ కావడమే తన లక్ష్యంగా ఈరోజు తీన్మార్ మల్లన్న ప్రవర్తిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన వేడి వేసేందుకు కూడా సిద్ధంగా ఉంది. అయితే ఆయన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకవేళ సస్పెండ్ అయితే
తీన్మార్ మల్లన్న నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దానికి సంబంధించిన దాని మీద కూడా చాలామంది కూడా చర్చించుకుంటున్న సందర్భాన్ని మనం చూసినాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ అయితే ఖచ్చితంగా నేను బీసీ రాగం ఎత్తుకున్నందుకే ఈరోజు రెడ్ల పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేసిర్రు అని చెప్పేసి ఒక వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు కూడా ఇది ఒక అస్త్రంగా వాడుకోవాలని చెప్పేసి కూడా తీన్మార్ మల్లన్న చూస్తున్నట్టుగా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఈరోజు తీన్మార్ మల్లన్న బీసీ రాగం ఎత్తుకోవడం పట్ల తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే కులగణన మొన్న చేసినటువంటి కులగణలో కూడా ఆయన తీవ్ర సర్వే మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో కేసీఆర్ చేసిన సర్వేనే బాగుందని చెప్పడం జరిగింది. ఏదైతే తెలంగాణలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక పర్సంటేజ్ తగ్గడానికి ఏ విధంగా కారణమైందని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ఒకసారి చూసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ కావడమే ఒక లక్ష్యంగా ఈ యొక్క తీన్మార్ మల్లన్న ప్రవర్తిస్తున్నట్టుగా ఉంది. ఆ ప్రవర్తనలో భాగంగానే ఈరోజు టీపీసీసీ కూడా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయనపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.